2025 ఏప్రిల్ 14తో అంబేద్కర్ పుట్టి 134 సంవత్సరాలవుతోంది. కానీ ఆయన కన్న కలలు ఇప్పటికీ నెరవేరకుండా ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం ఒక మనిషి కులం, మతం, లింగం, ప్రాంతం ఇలా వేటితో సంబంధం లేకుండా అందరికీ సమాన హక్కులను కల్పించాలని చెప్తోంది. కానీ రాజ్యాంగం అమలయ్యే టైంలో దేశంలో ఉన్న పరిస్థితుల కారణంగా అదే సమయంలో కొన్ని వర్గాల వాళ్ళు వెనుకబడి ఉన్నారు కాబట్టి వారిని పైకి తీసుకొచ్చే విధంగా ఎస్సీ మరియు ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని అంబేద్కర్ కోరుకున్నాడు. ఆ రిజర్వేషన్లు కూడా కొంతకాలం పాటు మాత్రమే ఉండాలని, ఆ తర్వాత వాటిని తీసివేసి కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించాలని కోరుకున్నాడు. సపోజ్ ఒక ఎస్టీ కానీ ఎస్సీ కానీ రిజర్వేషన్ ని వాడుకుని ఉద్యోగం తెచ్చుకుంటే ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి రిజర్వేషన్ అక్కర్లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి రిజర్వేషన్ ని వాడుకునే పైకొచ్చాడు కదా. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే రిజర్వేషన్ వాడుకుని పైకి వచ్చిన వ్యక్తి బాగా సంపాదించి అతని కొడుకుని మంచి కాలేజ్ లో చదివించి మళ్ళీ అదే ఫ్యామిలీ ఆ రిజర్వేషన్ ని వాడుకుంటోంది. దీనివల్ల ఎక్కడో మారుమూలలో ఉండే అదే సామాజిక వర్గానికి చెందిన పేదవానికి దక్కాల్సిన రిజర్వేషన్ ని అందులోనే ఆల్రెడీ బాగుపడిన వ్యక్తి కాజేస్తున్నాడు. ఆ సిస్టమ్ ని గవర్నమెంట్ మార్చేయాలి. బీసీలలో బాగా డబ్బులున్న వారిని క్రిమిలేయర్ పెట్టి అతనికి రిజర్వేషన్ ని తీసేస్తున్నారు. ఆదాయం తక్కువగా ఉన్న వారిని నాన్ క్రిమిలేయర్ గా గుర్తించి వారికి బీసీ రిజర్వేషన్ ని ఇస్తున్నారు. బీసీ రిజర్వేషన్లలో ఇలా క్రిమిలేయర్ ని తీసుకురావడం వల్ల పేదవానికి దక్కాల్సిన ఫలితాలు అందుతున్నాయి. కానీ అదే క్రిమిలేయర్ సిస్టమ్ ని ఎస్టీ మరియు ఎస్సీలలో ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అంటే రాజకీయ నాయకులు ఓట్ల కోసం అంబేద్కర్ కలలని కాలరాస్తున్నారని చెప్పొచ్చు. దీనివల్ల రీసెంట్ గా ఎస్సీ రిజర్వేషన్లలో కొందరికి అన్యాయం జరుగుతుందని కోర్టుకు వెళ్తే రాష్ట్రాలు వారికి అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని, కానీ అందులో క్రిమిలేయర్ ని తీసుకొస్తే పేదవారికి న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ రాజకీయ నాయకులు అలా చేస్తున్నారా? లేదు. రీసెంట్ గా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జరిగింది. కానీ అందులో క్రిమిలేయర్ విధానాన్ని తీసుకురాలేదు. దానివల్ల ఎస్సీలలో ఉన్న ధనికులకే న్యాయం జరుగుతుంది, కానీ పేదవాడు ఎప్పటికీ పేదవాడుగానే ఉండిపోతున్నాడు. అంబేద్కర్ కోరుకున్నది ఇదేనా? చిన్నప్పుడు స్కూళ్లలో పిల్లలకి మీదేమి కులం, మీదేమి మతం అనే సంబంధం లేదు. పిల్లల్లో కులాల గురించి, మతాల గురించి ప్రస్తావనే రాదు. అప్పటి వరకు కులం అనేది ఒకటి ఉంటుందని ఆ పిల్లవాడికి తెలియనే తెలియదు. ఎందుకంటే ఆ టైంలో కులం గురించి ఎవ్వరూ అడగరు. కానీ ఎస్ఎస్సి కంప్లీట్ కాగానే అతని క్యాస్ట్ ఏంటి, రిలీజియన్ ఏంటి అని గవర్నమెంటే కులాలు మతాల గురించి ఆలోచించేలా చేస్తోంది. అరే, మనం 21st సెంచరీలో ఉన్నాం. ఇంకా ఈ కులాల పంచాయతీ మనకెందుకు? ఈ రిజర్వేషన్ల పేరుతో కులాల మధ్య గొడవలకి దారితీస్తోంది. ప్రభుత్వమే అందరికీ రిజర్వేషన్ ని క్యాస్ట్ తో కాకుండా ఇన్కమ్ బేస్ మీద ఇచ్చేలా చట్టంలో మార్పులు తీసుకురండి. ఓట్లు పోతాయనే భయమా? అప్పుడే అంబేద్కర్ కన్న కలలు నిజం చేసిన వారు అవుతారు. అంతేకాని అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లకుండా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి ఏదో చేశాం అని చెప్పుకుంటే అది అంబేద్కర్ ని అవమానించడమే అవుతుంది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తే సమాజంలో మార్పు వస్తుంది. కానీ విగ్రహాలు పెడితే ఏమొస్తుంది? ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.